హాయ్ హలో ఫ్రెండ్స్. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఈ టెంపుల్ ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ కుదిరింది 2026లో. సో వీకెండ్ ఒక షార్ట్ ట్రిప్ లాగా ఫ్యామిలీ తోటి హైదరాబాద్ టు స్వర్ణగిరి ఒక ట్రిప్ వేసామన్నమాట. చూద్దాం ఎలా జరిగింది మా ట్రిప్, ఎలా దర్శనం చేసుకున్నాము, టెంపుల్లో ఎలా ఉంది, క్రౌడ్ అంతా కూడా మీకు ముందు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్. ప్రస్తుతానికి అయితే మెట్రో రోడ్డే ఉంది, వర్క్ నడుస్తున్నట్టుంది, రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. ఇక్కడ సాటర్డే అవడం వల్ల కొంచెం ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది టెంపుల్కి. టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ టికెట్ అవి తీసుకొని పార్క్ చేసేయడం. నుంచి వెళ్ళి అటు వెళ్తారేమో. కార్ పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సాటర్డే అవడం వల్ల కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది ఇవాళ. టెంపుల్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుందని ఎంక్వైరీ చేస్తే అరౌండ్ 2 to 3 hours పడుతుందని చెప్పారు. సో అంత టైం మా ఆరుష్ తోటి కష్టం అని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా టెంపుల్ వాళ్ళతో మాట్లాడించి మేము దర్శనానికి అయితే వెళ్ళాం. మాకు అరౌండ్ 40-45 minutesలో దర్శనం అయిపోయింది. కాకపోతే అది మాట్లాడటానికి కొంచెం టైం పట్టింది ఇక్కడ. సో ఇది టెంపుల్ సంబంధించిన ఆఫీస్ అనమాట. సో ఇక్కడ కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్లో మా ఆరుష్ కొంచెం ఇంకా టైం పాస్ అవ్వక ఏదేదో ఆడుకోవడానికి ఏదేదో ట్రై చేస్తున్నాడు. కొంచెం చిరాగ్గా కూడా ఉన్నాడు, ఆకలేసిందేమో పాపం. సో మొత్తానికి అయితే మాట్లాడి అక్కడ ఎంప్లాయీ ద్వారా మేము దర్శనానికి అయితే వెళ్ళాం అన్నమాట.
మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. వచ్చి ప్రసాదాలు అవి తీసుకొని టెంపుల్ అంతా కూడా తిరిగి చూస్తాం అనమాట. ఈ పక్కనే కోనేరు ఉంది, ఆ కోనేరు కూడా వెళ్ళి చూస్తాం ఇప్పుడు. సో కోనేరు దగ్గరకు కూడా వచ్చేసాం మేము. చూడండి మధ్యలో అనంతపద్మ స్వామివారి విగ్రహం ఎంత బాగుందో, చుట్టూ వాటర్ కూడా చాలా నీట్ గా ఉంది. ఈ టెంపుల్ కి ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట, అందుకే ఇక్కడ అంత క్రౌడ్ ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ డే కంటే కూడా నైట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను డే వచ్చాను, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నైట్ కూడా రావడానికి ప్లాన్ చేస్తాను. ఈ సో మొత్తానికి అన్ని కంప్లీట్ చేసేసుకొని టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసేసాము. సో ఇక్కడ నుంచి మేము ఖమ్మం వెళ్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే మా ప్రాపర్ ఖమ్మమే కాబట్టి మేము ఖమ్మం వెళ్ళిపోవాలి. సో ఈ డే అంతా కూడా ఈ టెంపుల్ చాలా బాగా జరిగింది. దర్శనాలు కానివ్వండి, అక్కడ ప్రసాదం కానివ్వండి, టెంపుల్ ఉన్న ఎన్రోల్మెంట్ కానివ్వండి, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మా అందరికి చాలా బాగా నచ్చింది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ మళ్ళీ నేను ఈ టెంపుల్ కి వస్తాను ఖచ్చితంగా, బట్ ఈసారి నైట్ టైం ప్లాన్ చేసుకొని వస్తాను అనమాట. ఇవి కొన్ని ఫొటోస్ అక్కడ దిగాం మేము, అవి లాస్ట్ లో పెట్టేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.